ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యంని విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడట్లేదని ఎదురుచూసి అలసిపోయారా? అయితే మీకు ఒక గొప్ప శుభవార్త. ఈనాడు ప్రభు హెచ్చరికతో కూడిన వాగ్దానం ఇస్తున్నారు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. మీరు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా అలసిపోయినప్పటికీ ప్రభు తన యొక్క సొంత సమయంలో ఆ వాగ్దానం నెరవేర్చబోతుండు. ఆ యొక్క ఆశీర్వాదం మీకు త్వరలో దగ్గరలో రాని ఉన్నది. కానీ మనం కావాల్సింది మనం ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. మనం పట్టుదల కలిగి విస్మరించకుండా, విడిచిపెట్టకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం గమనించినట్లయితే మార్కు సువార్తలో ఒక పుట్టు భిక్షగాడు అక్కడ ఎదురు ఉన్నాడు. అయితే ఆయన ఎదురు నుంచి యేసుప్రభు పక్క నుంచే వెళ్తున్నారు. ఆ శబ్దం విని పెద్ద పెద్ద కేకలతో, దావీదు కుమారుడా, నన్ను కరుణించవా, నన్ను బాగు చేయవా అంటే ఎవ్వరు కూడా మనుషులు ఆయనను దృష్టించేటట్టు లేరు. ఆ గుంపు కనీసం ఆయన కేక కూడా వినలేని పరిస్థితిలో ఉంది. కానీ ఆ కేక ప్రభు యొక్క చెవులోకి వెళ్ళింది. అప్పుడు ప్రభు తనను పిలిచి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చివాడై ఉన్నాడు. మనం కూడా మనుషుల దృష్టిలో ఉండకపోవచ్చు. మన యొక్క వాగ్దానం నెరవేర్చబడట్లేదన్న బాధలో, నిస్పృహలో, నిరుత్సాహంలో ఉండవచ్చు. కానీ దేవుడి దృష్టిలో నువ్వు లేకుండా లేవు. నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి సమయం ఆయనకు తెలుసు. నువ్వు ఎదురు చూస్తున్న సమయం ఆయనకు తెలుసు. ఇక సమయం అయిపోతుంది అనేది కూడా ఆయనకు తెలుసు. కానీ దేవుడు తన సొంత సమయంలో నెరవేర్చడానికి నువ్వు ఎంత ఓపికగా ఉన్నావో చూడడానికి ఎదురు చూస్తుండు. మనము ఆ యొక్క వాగ్దాన నెరవేర్పు బహుశా త్వరలో దగ్గరలోనే ఉందేమో. అందుకే అపవాది నువ్వు ఆ స్థలం నుంచి, ఆశీర్వాదం నుంచి తొలగిపోవాలని ఎదురు చూసి బాగా పనిగలిగి నువ్వు పడిపోవాలని, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఎదురు చూస్తుండు. కానీ ప్రభు కూడా నీ కొరకు ఎదురు చూస్తుండు. నువ్వు చాలా ధైర్యంగా ఆ వాగ్దానం చేత పట్టుకొని ఎదురు చూడు. ఆ బహుమానం నీ కొరకు ఎదురు చూస్తుంది. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మేము రానున్న పరిస్థితులను బట్టి ఆధ్యాత్మికంగా, శారీరకంగా నిరుత్సాహంలో ఉన్నాం. దేవాదయతో మీరు మాకు ప్రేమతో అనుగ్రహించిన వాగ్దానాల్ని నీ దగ్గరికి తీసుకొస్తున్నాం. మేము ఎలా స్వతంత్రించుకోవాలో, ఎలా నెరవేర్చబడాలో దేవా మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మేము ఎక్కడ నిరుత్సాహపడకుండా, ఎక్కడ నిరాశ పడకుండా మీ యొక్క సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.